హీరోయిన్ సౌందర్య, నటి సావిత్రి తర్వాత అలనాటి నటిగా గుర్తింపు పొంది స్టార్ హోదాను అనుభవించినటువంటి సౌందర్య మనందరికీ తెలిసిందే. అయితే అనూహ్య సంఘటనతో ఆమె హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడం ఆ రోజు ఆనాటి కాలంలో అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రస్తుతం మనందరితో పాటు సౌందర్య లేనప్పటికీ సౌందర్య నటించినటువంటి అనేక చిత్రాలు ఇప్పటికీ ఆమెను సజీవంగా ప్రేక్షకుల మదిలో నిలుపుతున్నాయి. అయితే అలాంటి సౌందర్యకు సంబంధించిన తాజా వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. సౌందర్య మరణం ప్రమాదం కాదా? సౌందర్య మరణం హత్య ద్వారా ప్రేరేపితమైందా? సౌందర్య మరణం ఇప్పుడు మిస్టరీగా మారిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించి ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదు సంచలనంగా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. మంచు మోహన్ బాబు కుటుంబంలో కొద్ది నెలలుగా తీవ్రమైన గొడవలు జరుగుతూ పోలీస్ స్టేషన్, కోర్టుల వరకు వివాదాలు వెళ్తున్నాయి. మంచు మనోజ్, విష్ణు మధ్య జరుగుతున్నటువంటి ఈ వివాదంలో మోహన్ బాబు కూడా భాగమయ్యారు. ఈ వివాదం ఆస్తుల పంపకాల కారణంగానే జరుగుతున్నటువంటి వివాదంగా మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే తాజాగా ఖమ్మం జిల్లాలో ఆశ్చర్యకరంగా మోహన్ బాబుపై ఓ కేసు నమోదైంది. అయితే ఈ కేసులో ఆరోపణలు చూస్తే తీవ్రత ఎక్కువగానే ఉన్నప్పటికీ పబ్లిసిటీ కోసం ఈ కేసు నమోదై ఉంటుందనే కొందరు వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. తెలుగు సినిమా దిగ్గజ నటుడు మోహన్ బాబు పైన తీవ్ర ఆరోపణలు చేస్తూ ఖమ్మం జిల్లా ఏదులాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఎదురుగట్ల చిట్టిమల్లు ఖమ్మం జిల్లా కలెక్టర్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో ఆయన ఏం పేర్కొన్నారంటే, సినీ నటి స్వర్గీయ సౌందర్యకు శంషాబాద్ పరిధిలోని జల్పల్లి గ్రామంలో 6 ఎకరాల భూమి ఉంది. ఆమెను ఆ భూమి విక్రయించమని మోహన్ బాబు అడిగారు. అందుకు సౌందర్య ఆమె సోదరుడు అమర్నాథ్ నిరాకరించారు అని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక 6 ఎకరాల భూమిని అమ్మడానికి నిరాకరించడంతో సౌందర్య కుటుంబ సభ్యులపై కక్ష పెంచుకున్నారు. 2004 సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీన తెలంగాణలోని పార్టీ ప్రచారానికి బెంగళూరు నుంచి వస్తున్న సౌందర్య ఆమె సోదరుడి హెలికాప్టర్ ప్రమాద రూపంలో హత్య చేయించారు. సాక్ష్యాలు దొరకకుండా చేశారు. ఆ తర్వాత జల్పల్లిలో ఉన్న 6 ఎకరాల భూమిని అక్రమంగా అనుభవిస్తున్నారు అని తన ఫిర్యాదులో తెలిపాడు. మంచు మోహన్ బాబు కబ్జాలో ఉన్న భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఆ భూమిని అనాథాశ్రమానికి గానీ లేదా మిలిటరీ సోదరులకు గానీ, పోలీసులకు గానీ, మీడియా ప్రతినిధులకు గానీ ఇవ్వాలని కోరుతున్నాను అని ఖమ్మం ఏసీపీకి, అలాగే ఖమ్మం జిల్లా కలెక్టర్ చిట్టిమల్లుకు తన ఫిర్యాదు పత్రాన్ని అందజేశాడు. అంతేకాకుండా అలాగే మంచు ఫ్యామిలీలో జరుగుతున్న వివాదాన్ని కూడా తన ఫిర్యాదులో ప్రస్తావించారు. మంచు మనోజ్కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే జల్పల్లిలోని 6 ఎకరాలలో ఉన్న గెస్ట్ హౌస్ను స్వాధీనం చేసుకోవాలని కోరుచున్నారు. అలాగే నాకు మంచు మోహన్ బాబు నుంచి ప్రాణహాని ఉంది కాబట్టి తగు రక్షణ కల్పించాలని ఫిర్యాదుదారు పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో వెల్లడించారు. అయితే ఈ ఆరోపణలు వాస్తవానికి దూరంగా ఉండడంతో ఈ ఫిర్యాదును పబ్లిసిటీ స్టంట్గా భావిస్తున్నారు. అయితే ఈ ఫిర్యాదుపైన జిల్లా కలెక్టర్, ఏసీపీ మోహన్ బాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. ఇదిలా ఉండగా సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం తెలిసిందే. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి విద్యాసాగర్ రావుకు ప్రచారం చేసేందుకు బెంగళూరు నుంచి బయలుదేరి హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ ఘటనలో ఆమె సోదరుడు కూడా మృత్యువాత పడ్డాడు. ఈ విషాద ఘటన సినీ పరిశ్రమను అప్పట్లో కుదిపేసింది. ఇదిలా ఉంటే తాజాగా సౌందర్య భర్త ఈ విషయం పైన స్పందించారు. ఒక లెటర్ని విడుదల చేస్తూ తమ కుటుంబానికి, సౌందర్యకి హైదరాబాద్లో ఎలాంటి ప్రాపర్టీస్ లేవని, అదేవిధంగా మోహన్ బాబుతో ఎలాంటి వివాదాలు లేవని, తాజాగా బయటకు వచ్చినటువంటి వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదంటూ ఈ విషయం పైన ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా అవాస్తవాలను ప్రచారం చేయవద్దంటూ రిక్వెస్ట్ చేస్తూ ఆయన లేఖలో ప్రచురించారు. ముఖ్యంగా మోహన్ బాబుకు తమ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో, సౌందర్య కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో అత్యంత సన్నిహితమైనటువంటి సంబంధాలు, మోహన్ బాబు అంటే గౌరవం, మర్యాద, ఆయన యొక్క ప్రేమ, అభిమానాలు ఇరువురి మధ్య చాలా సఖ్యతగా ఉన్నాయంటూ వెల్లడించారు. మోహన్ బాబు గారితో ఎలాంటి వివాదాలు కానీ, ఎలాంటి ఆస్తి తగాదాలు కానీ, ఎలాంటి ఆస్తి అమ్మక పంపకాలు కానీ లేవంటూ క్లియర్గా క్లారిటీ ఇచ్చారు.